వెల్కమ్ టు వాణీస్ వరల్డ్. ముందుగా నమస్తే అండి. నేను పులిసిన పిండితో దోసల పిండి ఉంటుంది కదా, దానిని గుంత పొంగనాలు ఎలా వేయాలో చేసి చూపిస్తాను, చూసేయండి. సో ఇప్పుడు ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, అలాగే కొంచెం అల్లం అన్నమాట. ఇంకా ఒక క్యారెట్ కూడా తీసుకున్నాను. అవి పెద్దగా కట్ చేశాను అన్నమాట, శుభ్రంగా కడిగేసి. సో మనకి కట్టర్స్ సాయంతో ఈజీగా సన్నగా చేసుకోవచ్చు కదా. సో అవి నేను ఇట్లా సన్నగా చేసేసి పిండిలో కలిపేస్తే బాగా ఉడికిపోతాయి అన్నమాట పొంగనాలు ఈజీగా. అట్లాగే క్యారెట్ని విడిగా చేశాను అన్నమాట కటింగ్, ఎందుకంటే పైన చల్లుకోవడానికి మాత్రమే అన్నమాట. సో ఇప్పుడు పిండిలో ఉప్పు వేసేసి కొంచెం జీలకర్ర, కట్ చేసుకున్న వెజిటబుల్స్ వేసుకొని బాగా కలిపేయాలన్నమాట. సో ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని లో ఫ్లేమ్లో కాస్త వేడెక్కాక ఆయిల్ వేసి కొంచెం క్యారెట్లు వేసుకోవాలి. మరీ ఎక్కువ ఆయిల్ వేయకూడదు, కొంచెం వేసుకోవాలన్నమాట. సో లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి. సో అట్లా కాగుతుండగానే పిండి కూడా వేసుకోవాలి. కొంచెం గ్యాప్తో మాత్రమే వేయాలి, నిండుగా వేయకూడదు. ఎందుకంటే ఇవి పొంగుతాయి కదా, మనకి తిప్పేటప్పుడు ఈజీగా తిరగాలన్నమాట. సో ఇప్పుడు కొంచెం కొంచెంగా అన్నిట్లో వేసేసుకొని పైన మళ్ళీ ఇంకొంచెం క్యారెట్ చల్లేసుకోవాలి. ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువైనా చల్లుకోవచ్చు. పిల్లలకి చాలా స్వీట్గా తింటారు కదా, అందుకని క్యారెట్ కూడా వేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుంటే సైడ్లు బాగా వేగుతాయి అన్నమాట. సో ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ దాకా మనం వేయించాలి. సో ఇప్పుడు డ్రై అయిపోయింది కదా, స్టిక్కీగా లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మనము బ్యాక్ సైడ్ తిప్పేసేయాలి. ఇప్పుడు చూసారా, క్యారెట్ బాగా వేగింది. సో ఇటుపక్క కూడా ఇట్లాగే ఈక్వల్గా మనకి వేగేలాగా వేయించుకోవాలి. మూత పెడుతూ తీస్తూ చూసుకుంటూ జాగ్రత్తగా, కాస్త టైం పడుతుంది ఇది వేగటానికి. సో ఇట్లా మనం మూత పెట్టి వేగించేసుకోవాలి. మళ్ళీ 5 మినిట్స్ ఆగామంటే స్టిక్కీగా లేనప్పుడు మాత్రమే వీటిని తీసుకోవాలి. సో రెడీ. మనం గారెలు అయితే ఎలా వేయించుకుంటామో క్రిస్పీగా, లోపల స్మూత్గా, సో అలాగే వీటిని కూడా బాగా వేగించుకోవాలి. సో ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసేస్తే యమ్మీ యమ్మీ అంటూ ఉట్టిగాను తినేయచ్చు, లేదా సాసు, కారపొడి వాటితో తినేయచ్చు. ఎంత టేస్టీగా ఉంటాయంటే మార్నింగ్, ఈవినింగ్ పిల్లలకి ఇట్లా చేసి పెట్టారంటే యమ్మీ యమ్మీ అంటూ తినేస్తారు. గుంత పొంగనాలంటే ఇంతే.